నేను హెడ్ బాత్ చేసి అయితే వచ్చి కూర్చున్నాను. ఉదయాన్నే పని అయితే పెట్టుకున్నాను కదా, ఆ పని అయితే అయిపోయిన తర్వాత ఇంకా వేడికి అయితే నేను ఉండలేక హెడ్ బాత్ అయితే చేసేసాను ఈరోజు. ఇంకా అలానే 10th రిజల్ట్స్ అయితే ఉన్నాయి కదా ఈరోజు. టైం వచ్చేసి ఇప్పుడు 10:30 అయితే అయింది. ఇంకా మా వాళ్ళు అయితే టీవీ ముందు కూర్చున్నారనమాట, హస్బెండ్ పిల్లలు. పాప అయితే కొద్దిగా టెన్షన్ అయితే పడుతుంది. తను గన్ షాట్గా పాస్ అవుతుంది అనేసి నాకు తెలుసు, కాకపోతే మార్క్స్ ఎక్కువ రావాలనేసి అనుకుంటున్నాను. సమిత ఎంత కష్టపడిందో నాకు మా వారికి మాత్రమే తెలుసు. తనకి తక్కువ వచ్చినా హ్యాపీయే, ఎక్కువ వచ్చినా హ్యాపీయే. తనైతే చేయగలదు అనేసి అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎంత వస్తాయో ఏమో. మార్నింగ్ అంటే నిన్న నైట్ నుంచే కొద్దిగా డల్గా అయితే ఉందన్నమాట. ఎందుకు అనేసి అంటే మార్క్స్ ఎలా వస్తాయో ఏంటిదో అనేసి అంటూ ఉంది. చూద్దాం ఎలా వస్తాయో మరి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే కూర్చొని టీవీ ముందే కూర్చున్నారు ఒక హాఫ్ అన్ అవర్ ముందు. మీకు కూడా ఒకసారి చూపిస్తాను. అయినా కానీ మనం వేరే పిల్లలతోటి మన పిల్లల్ని కంపేర్ చేయకూడదు అనమాట. వాళ్ళకి అలా వచ్చినాయి, వీళ్ళకి ఇలా వచ్చినాయి అనేసి పిల్లల్ని అన్నాము అంటే వాళ్ళు కూడా డిప్రెషన్లోకి వెళ్తారు. కాబట్టి తనకి ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ నేను మా హస్బెండ్ అయితే సాటిస్ఫై అవుతాము అనేసి అనమాట. చదివింది ఇంకా పైనున్న దేవుడు చూడాలి. తన వంతు తనైతే తన పని తను చేసేసింది అనేసి అనుకుంటున్నాను. బాగా కొద్దిగా హెల్త్ బాగలేకపోయినా కానీ పాపం అలానే లేవటం, స్కూల్కి వెళ్ళటం అన్నీ అయితే తన వర్క్ అయితే ఫుల్ఫిల్గా చేసింది అనేసి అనుకుంటున్నాను. తర్వాత దేవుడి నిర్ణయం ఎలా ఉంటుందో ఏమిటో అయితే చూడాలి కదా. మార్నింగ్ నుంచి టిఫిన్ కూడా ఎవరు చేయలేదు, అందరూ ఇట్లానే ఉన్నారనమాట. 9:30 ఆ టైం కల్లా ఎప్పుడు టిఫిన్ అయితే అయిపోతూ ఉంటుంది. కాకపోతే ఈరోజు 10:30 అయినా కానీ ఎవరు టిఫిన్ అన్నది చేయలేదు. ఈరోజు అయితే పిల్లలకి చాకోస్ అయితే ఇచ్చాను నేను. ఇంకా సమిది అది కూడా చేయలేదన్నమాట. బీట్రూట్ జ్యూస్ సగం తాగేసి వద్దు అనేసి అనింది. కొద్దిగా టెన్షన్ అయితే ఉంటుంది కదా. మనం ఎగ్జామ్ రాసినప్పుడు కూడా మనం ఇంతగా అయితే భయపడము. ఎట్లయినా పేరెంట్ అంటే అలానే ఉంటుంది కదా. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నేను ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ వచ్చేటప్పుడు వాళ్ళు ఎంతగా టెన్షన్ పడ్డారో ఇప్పుడు నాకైతే తెలుస్తుంది అనమాట. ఒక తల్లి అయిన తర్వాతే తెలుస్తుంది ఇలాంటి విషయాలు అని అనుకుంటున్నాను నేను కూడా. ఫస్ట్లో వాళ్ళు ఏ చెప్పినా కానీ మనం కూడా ఇలానే ఉన్నాం కదా. ఇప్పుడు పిల్లల్ని చూస్తే తెలుస్తుంది అనమాట. చూద్దాం ఎలా వస్తాయో ఏంటో. జూన్ నుండి 13/6 వరకు ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి, 9:30 to 12:30. సో ఈ ఎగ్జామ్స్ వాళ్ళు సప్లిమెంటరీ కూడా రాసుకోవచ్చు. ఆ రోజు నైన్త్ క్లాస్ కదా. ఇంకా పాలు పెట్టారంట వాళ్ళు. మమ్మీ స్వీట్ బాక్స్ తీసుకురమ్మని చెప్పిందా. కలుపు. ఈరోజు కర్రీకి వచ్చేసి బంగాళదుంప టమాటా కర్రీ అయితే చేస్తాను.
రాత్రిది రైస్ అయితే కొద్దిగా ఉంది, దీనికి సరిపడా రైస్ అయితే పెట్టేస్తాను. ఎప్పుడు అప్పటిదప్పుడు సరిపోతుందిలే, కానీ ఎందుకో రాత్రి పిల్లలు ఐస్ క్రీమ్ తినేసి రాత్రి డిన్నర్ అయితే సరిగ్గా చేయలేదు, కాబట్టి కొంచెం అయితే మిగిలిపోయింది. చూసారా, పచ్చి మామిడికాయలు తెచ్చుకొని ఇలాగా కట్ చేసి ఉప్పు కారం పెట్టుకొని అయితే పిల్లలు తింటున్నారు. ఎప్పుడు ఇంతేనండి వీళ్ళు, మామిడికాయల సీజన్ వచ్చింది అనేసి అంటే పక్కన నాని ఉంది కదా సమిద వాళ్ళ ఫ్రెండు, వాళ్ళకి మామిడికాయ చెట్టు అయితే ఉంది. ఇంకా అక్కడికి వెళ్ళి మామిడికాయలు తెంపుకొని వచ్చేసి ఇంకా ఉప్పు కారం పెట్టుకొని తింటూ ఉంటారన్నమాట. టైంపాస్ వాళ్ళకి ఇది. ఇప్పుడు నేను రైస్ అయితే పెట్టేస్తా. ఉడికిపోయింది మెత్తగా, అట్లా ధీమా గిరిగిపోతుంది. సమ్దార్ రిజల్ట్స్, అందుకనే ఈరోజు మనం బిర్యానీ తింటానికి వెళ్తున్నావా? ఎక్కడ మంది బిర్యానీకి వెళ్తున్నావా? ఎవరెవరు? నేను సమిత, డాడీ కాదా, ఫ్రెండ్స్ వెళ్తున్నారా? సరే. సముద్రం రాగానే నీళ్ళు పట్టి బాయ్ పోయి అనుకుంటాను. కింద వేయొద్దు లడ్డు, గిన్నెలోనే వేస్తే మళ్ళీ నేను తీసుకోవడానికి బాగుండిద్ది. మళ్ళీ ఏమా కింద ఏమాక మళ్ళీ ఇసుకేమని ఉంటే తీసేటప్పుడే ఫస్ట్ గిన్నెలో వేయాలి. అందుకే చెప్తున్నా విను ఇప్పటి నుంచి. కాలుతుందా? సరే అట్లానే తీ మొత్తం. నాని యాక్టివా తీసుకుంటుందంటగా. టెన్త్ పాస్ అవ్వగానే వాళ్ళ మమ్మీ యాక్టివా కొనిస్తా అన్నంత. అదే కదా. రైస్ కూడా అయిపోవచ్చేసింది. ఈ నీళ్ళు ఎప్పుడు వస్తాయో ఏమో. ఏమో అవసరం లేదు. నలిగిపోవు మరి ఇప్పుడు. నలుగు
వంట అయితే అయిపోయింది. బంగాళదుంప టమాటా కర్రీ అయితే ఈరోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి ఇదే మాకు. సరే వంట చేసేటప్పటికి చెమటలు అయితే ఎలా ఉన్నాయో. సమిత రిజల్ట్స్ అయితే వచ్చేసినాయండి. ఇంకా మార్క్స్తో కొంచెం అయితే డిసప్పాయింట్ అయ్యాం, కానీ కాకపోతే హ్యాపీ. తను హ్యాపీగా ఉంది, మేము కూడా హ్యాపీగానే ఉన్నాము. నానితో కంపేర్ చేసుకుంటే కొన్ని మార్క్స్ అయితే తక్కువ వచ్చినాయి. కాకపోతే వేరే పిల్లలతో అయితే నేను ఎప్పుడు కంపేర్ చేయను, కాకపోతే సమిదాకి ఎక్కువ వస్తాయి అనేసి అనుకున్నాను, కానీ అంతా రివర్స్ అయిపోయింది అనమాట. కొంచెం సమిద అయితే మూడీగా ఉంది, ఇంకా మేము కూడా అలానే ఉన్నాము అనేసి అంటే తను కూడా బాధపడుతుంది కదా అనేసి ఇంకా మేమే సర్ది చెప్పామన్నమాట. ఇప్పుడు కాదులే, మళ్ళీ ఇంకా ఉంది కదా, ఇదే ఫస్ట్ స్టెప్ నీకు, తర్వాత మళ్ళీ మిగతావి ఇంటర్ నుంచి మంచిగా చేయవచ్చులే అనేసి మేమే చెప్పాము. మనమే పేరెంట్స్ అన్న వాళ్ళని తిట్టడం కానీ ఇలా చేసాము అంటే ఇంకా వాళ్ళు కూడా డిప్రెషన్లో వెళ్తారు కదా. కాబట్టి ఇంకా నేను కానీ మా హస్బెండ్ కానీ అయితే ఏమనలేదన్నమాట. పర్లేదు, ఇంకొన్ని ఎక్కువ మార్క్స్ వచ్చి ఉండాల్సింది సమిదాకైతే. ఈ మార్క్స్తో అయితే హ్యాపీయే మేము. ఇంకా పిల్లలందరూ కలిసి మధ్యాహ్నం నేనైతే లంచ్ చేశాను. ఇంకా పిల్లలు అందరం కలిసి బిర్యానీకి హోటల్కి వెళ్తాము అనేసి అన్నారు. మాకు కిందే లక్కీ రెస్టారెంట్ ఉంటుంది కదా, అక్కడికి అయితే వెళ్ళేసి బిర్యానీ తింటాము అన్నారు. వాళ్ళ డాడీని అయితే అడగాలి, వాళ్ళ బాబుని తీసుకొని వెళ్తారేమో మరి, చూడాలి. ఇదేనండి ఈ రోజుటికి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను మరి. టేక్ కేర్, బాయ్.